Hi, welcome to Easy Maths Tricks channel. Factorization of quadratic expression. Tricks. అందరూ ఏంటంటే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా చేసేస్తున్నారు కానీ, ఫ్యాక్టరైజేషన్ వచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఎట్లా చేయాలో చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మైనస్, ప్లస్‌లు ఎట్లా వేయాలో కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఓకే. క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్ రాసేటప్పుడు. ఓకేనా? అది ఎట్లానో ఒకసారి ఈజీగా చూద్దాం ఈ వీడియోలో. ఓకే. జాగ్రత్తగా వినండి వీడియోని. ఓకే. అసల క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటో చూద్దాం. క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి ఫస్టు? ఎట్లా ఉంటుందిది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి. ఇట్లా ఉంటే ఏమవుతుంది, ఇది క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్. ఓకే. సో, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడు ఏ ఎల్లప్పుడు కూడా 0 అవ్వకూడదు. ఇక్కడ 0 అయితే వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఓకే. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి. ఓకేనా? ఇట్లా ఉండాలి. ఈ ఓకే. ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీని మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. ఎక్స్ స్క్వేర్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5. దీని ఫ్యాక్టర్స్ రాయాలి. ఓకే. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి, ఇది క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషనే కదా. ఓకే. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి అట్లానే కదా ఉంది. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్. ఓకేనా? దీన్ని ఎట్లా సింప్లిఫై చేయాలో సింపుల్ ట్రిక్ ద్వారా చూద్దాం. ఓకే. చూడండి జాగ్రత్తగాను. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ముందు ఏమి లేకపోతే ఏమున్నట్టు 1 ఉన్నట్టు కదా. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదా. బి అంటే 6, సి అంటే 5. ఓకేనా? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి. ఏ అంటే అంత ఇక్కడ 1, ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు అర్థం. 1 ఇంటూ సంథింగ్. ఓకేనా? వాల్యూ ఇస్తే ప్రాబ్లం లేదు, వాల్యూ లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు అర్థం. ఓకేనా? సి వాల్యూ ఎంత? కాన్స్టెంట్ వాల్యూ 5. ఓకే. ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ కదా, ఏ ప్లేస్లో ఏని ఎట్లా రాయొచ్చు? 1 కదా. 1ని ఫ్యాక్టర్స్లో ఎట్లా రాయొచ్చు? 1 ఇంటూ 1 కదా. ఓకే. 1 1. ట్రిక్ జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఓకే. ఈ 5ని ఎట్లా రాయొచ్చు? 1 ఇంటూ 5. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఫస్ట్ ఈ 1ని 1 ఇంటూ 1 అని రాసాం. 1 ఇంటూ 1ని 1 1 అని రాశాను. ఓకేనా? ఈ 5 కాన్స్టెంట్ తీసుకోండి. నెక్స్ట్ 5 కదా. 5ని ఏమని రాయొచ్చు? 1 ఇంటూ 5. 5 1s ఆర్ 5 కదా. 1 5 5. ఓకే. అర్థమైందా? ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. యాడ్ చేస్తే మీకు బి వాల్యూ రావాలి. ఓకే, చూద్దాం. 1 ఇంటూ 1 అంటే 1, 1 ఇంటూ 5 అంటే 5. యాడ్ చేయండి. 1 ప్లస్ 5 అంటే 6 కదా. చూడండి, బి వాల్యూ వచ్చింది. ఓకే. ఇప్పుడేం చేస్తారంటే ఇక్కడ ఎక్స్ పెట్టుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ పెట్టుకోండి. ఓకేనా? 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్. ఎక్స్ ప్లస్ 1 ప్లస్ వేసుకోండి. ఇక్కడ ఏం లేదు, ప్లస్ కదా. ఇక్కడ కూడా ప్లస్సే. ఇంటూ ఎక్స్ ప్లస్ 5. అంతే ఆన్సర్. ఓకే. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఓకేనా? ట్రిక్ అర్థమైందా? ఓకే. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్తాను, డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5 అని ఇచ్చారు. దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఫార్ములాలో ఉంది కదా. ఏఎక్స్ స్క్వేర్, ఏ అంటే 1, బి అంటే 6, సి అంటే 5 కాన్స్టెంట్ వాల్యూ. ఈ 1ని 1 ఇంటూ 1 అని రాసాం. అంటే 1 ఇంటూ 1 అంటే 1 కదా, 1 1 అని వేసాం ఇక్కడ. ఓకేనా? ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నాం 5, 1 5 అని రాసాం. ఓకే. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 5 1 1 1 1 ఇంటూ 5 5. యాడ్ చేస్తే ఈ బి వాల్యూ రావాలి. వచ్చింది కదా. 1 ప్లస్ 5 అంటే 6 కదా. ఇక్కడ ఎక్స్ వేసుకోండి. ఎక్స్ ఇక్కడ ఏం లేదు, ప్లస్ 1 ప్లస్లే కదా. ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 5. దిస్ ఈజ్ ద ఫ్యాక్టర్. అర్థమైందా? క్వాడ్రాటిక్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో. ఓకే. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. అర్థమైంది కదా. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఎక్స్ స్క్వేర్
ప్లస్ 4x ప్లస్ 3 చూడండి. సో సేమ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది కదా. దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ 4, సి వాల్యూ అంటే కాన్స్టెంట్ వాల్యూ అంతా 3. సో ఇక్కడ కూడా సేమ్ 1 అని రాస్తున్నాను, 1 into 1. ఓకే, ఈ 3ని 1 into 3 అని రాయొచ్చు. ఓకే, సో 1 1 1 1 3 3 ప్లస్ చేయండి 4. సో బి వాల్యూ వచ్చింది. ఓకే, సరిపోయింది కదా. సో ఇక్కడ ఎక్స్ వేసుకోండి, ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఈ ప్లస్, ఇక్కడ ప్లస్ కదా ఉన్నట్టు ఇక్కడ ప్లస్సే, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఇదే అవుతుంది ఆన్సర్. ఓకే, అర్థమైందా? చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఓకేనా? ఓకే, చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఒక వన్ స్టెప్లో చూడండి మనము క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని ఈజీగా చేయగలం, ఫ్యాక్టరైజేషన్స్ని. ఓకే, అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఓకే, చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 6 చూడండి. సో సేమ్ 1 ఉన్నది ఇక్కడ, 1 into 1, ఇక్కడ 6. 6ని ఎట్లా రాస్తున్నామంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2 3s are 6 కదా, 2 3s are 6. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ చూడండి 5x. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. సో 1 2s are 2 3. సో ప్లస్ చేస్తే 3 ప్లస్ 2 5 వచ్చింది చూడండి. ఓకేనా? సో ఎక్స్ వేసుకోండి, ఇవి ప్లస్లే. ఓకే, అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. చూడండి సింగిల్ స్టెప్లో ఎంత ఈజీగా వచ్చిందో ఫ్యాక్టరైజేషన్స్. ఓకే, సో అర్థమైందా? ఈ ట్రిక్ జాగ్రత్తగా అర్థం చేసుకుని కొంచెం మరిన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ట్రిక్స్ చూద్దాం.